వీరు అమలాపురంలోని భట్నవిల్లికి చెందిన కప్పగంతుల లక్ష్మీ నరసింహం సోదెమ్మ. వీరికి సంతానం లేరు. అవసాన దశలో ఉన్న ఈ వృద్ధులను మాజీ మంత్రి విశ్వరూప్ 2 ఏళ్లుగా మానసిక క్షోభకు గురిచేశారు. భట్నవిల్లిలోని కిమ్స్ ఆస్పత్రి సమీపంలో లక్ష్మీ నరసింహంకు 5 ఎకరాల 43 సెంట్ల భూమి ఉంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ భూమి విలువ ఎకరం 4 కోట్లు పైనే పలుకుతోంది. 2001 నవంబర్లో లక్ష్మీ నరసింహం తన భార్య పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ఆమె ఆ భూమిని 2002 మార్చిలో తన సోదరి కుమారుడు నాగరాజుకు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారాన్ని లక్ష్మీ నరసింహం అన్న మనవడు వ్యతిరేకించాడు. దీన్నే తనకు అనుకూలంగా మలుచుకున్న విశ్వరూపం ప్రదర్శించారు. ప్రత్యర్థి వర్గాన్ని లోబరుచుకొని స్థలాన్ని కబ్జా చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టారు. విశ్వరూప్ ఆగడాలను ప్రశ్నించిన బాధితులకు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. ప్రాణరక్షణ కోసం ఆ ముసలి దంపతులు చేసిన ప్రయత్నాలన్నింటినీ విశ్వరూప్ తన అధికార బలంతో అడ్డుకున్నారు. జిల్లా అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని బాధితులకు చుక్కలు చూపించారు. అప్పటికి మంత్రిగిరి వెలగబెడుతున్న ఈయన జోలికి వచ్చేందుకు ఎవరూ సాహసించలేదు. దీంతో ఈ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విశ్వరూపు చేశాడండి, కబ్జా చేశాడు. ప్రాపర్టీ నాది. తర్వాత అదేమిటి అది కూడా ఏదో కట్టాడండి. అప్పుడు ఇంకా ఆలోచించి మేము హైకోర్టుకి వెళ్ళాం. మాకు ఇవారో రచన లేక మాకు ఇది లేదు, కానీ ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేరు. కోర్టుకి వెళ్తే వాళ్ళు ఒకటి దాన్ని ఆప్ చేశారు. మొత్తం 5 ఎకరాలన్నారండి. అప్పుడు బ్రోకర్స్ తిరిగాను నా దగ్గరికి. ఆవిడ చేసి సంతకం చేయించండి ఏది మొదలెట్టారు. అవతల బొమ్మన్నాం మేము. అది వేరే బొమ్మని చెప్పేశానండి. నైటే రావద్దని చెప్పానండి. అది అంతకుముందు గొడవ వచ్చాడు రౌడీ. ఇది అంతకుముందు రౌడీలో వచ్చారండి. అది అంతకుముందు రౌడీలో వచ్చారండి. మీరు సంతకం పెట్టండి అని చెప్పి నేను పెట్టాను. దాకా వచ్చి అడగలేను, నేను విన్నానండి. అలా వీధిలో రేమే కూర్చుని చెప్పారండి, ఆవిడ చేత పెట్టించండి అలా అని చెప్పి. నేను పెట్టేది లేదు. నాకేమి ఇచ్చినా సరే నేను పెట్టాను. నా భూమి నాకు వీలయ్యాలి అని చెప్పాను. హైకోర్టు జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణం ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇరుక్కుపోతామని పసిగట్టిన అధికారులు కన్వర్షన్ అనుమతులు రద్దు చేశారు. రాజావారి పాలెంలో బరితెగించిన ఈయన ఇప్పుడు మహామేత కుమారుడి పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఇలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజల చేతిలోనే ఉంది.